ఇవాళ మా పాప హాస్టల్ నుంచి హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఒక 1 వీక్ 10 డేస్ కోసం అయితే వస్తుంది. కానీ ఈ విషయం వర్ధిల్కి ఎంత చెప్పకుండా ఉండాలని ట్రై చేసినా తెలిసిపోయిందనమాట. సో అందుకని ఈ కుస్కింగ్ అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. వాడిని తీసుకెళ్ళొచ్చు కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి, 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అస్సలు కుదరదు. అందుకని వాడు నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పకుండా ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాడు అఫీషియల్గా వాడి నోటి నుంచి స్కూల్కి వెళ్ళను అంటే ఏమవుతుందో మా వాడికి బాగా తెలుసు అనమాట. అందుకే కుసుకుతున్నాడు. ఎలాగో వెళ్తాడు కానీ ఒక రాయేసి చూస్తాడనమాట, ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని. కానీ ఫైనల్ ఇది కాదు అని తెలిసినప్పుడు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంటాడు. సో వాడికి కూడా వాళ్ళ అక్కని వచ్చి తీసుకొని రావాలి, అలా అయితే స్కూల్ కూడా డుమ్మ అవుతుంది అని వాడి ప్లాన్ అనమాట. కానీ వాడికి ఎంత వార్నింగ్ ఇవ్వాలో అంత వార్నింగ్ ఇచ్చి చాలాసేపు ప్యాంపరింగ్ తర్వాత ఇట్లా జరిగింది. చెప్పు, ఎందుకు కుసుకుతున్నావు? చెప్పు నాన్న. చెప్పు. ఎందుకు కుసుకుతున్నావు? నీకు అర్థమైంది వాళ్ళు నిజమే, కానీ నువ్వు ఇంటికి వచ్చేలో పక్కన తీసుకొని నేను వస్తా. ఇవాళ నీకు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, మరి ఏం చేద్దాం? పోవా స్కూల్కి? అంతేనా నీ కుసుకుడు? తొక్క తీస్తా. ఎట్లా తీస్తా చూపెట్టాలా? పట్టు చూపిస్తా. ఇదంతా పైన ఉన్న తొక్క కదా, ఈ తొక్కను బట్టి ఇట్లా తీస్తా. పో, రెడీ అవుదాం పో. నాకు టైము, నీకు టైము. యాక్చువల్గా ఈరోజు వర్ధిల్ వాళ్ళ అక్క హాస్టల్ నుంచి వస్తుంది. వర్ధిల్కి స్కూల్కి వెళ్ళాలని లేదు, వాళ్ళ అక్కని పిక్ చేసుకోవాలని ఉంది. కానీ వర్ధిల్కి వాళ్ళ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అసలు ఏం ఎగ్జామ్స్ తెలుసారా? కనీసం ఏమో నాకేం తెలుసు అంటాడు అడిగితే. అది మ్యాటర్. ఎన్ని విషయాల్లో మా పిల్లల మాట విన్నా, స్కూల్ విషయంలో మాత్రం నా మాటే వాళ్ళు విని తీరాలి. సో నో కాంప్రమైజ్. వాడిని దబ్బా స్కూల్కి రెడీ చేసి నేనైతే బస్ స్టాప్ దగ్గర వచ్చి కూర్చున్నా. వర్షం చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఫైనలీ బస్ వచ్చింది, ఎక్కి కూర్చున్నాం. రోజు దగ్గరికి వెళ్ళాం. చాలా ఫార్మాలిటీస్. ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా ఫార్మాలిటీస్ అన్నీ తెలివి కాబట్టి ఫోన్ అంతా మర్చి పక్కన పెట్టేసి పాపనైతే బయటకు తీసుకొచ్చి బస్సులో కూర్చున్నాక అమ్మాయి అనిపించింది. ఒకలాంటి నాకే హాలిడేస్ వచ్చి నేనే ఇంటికి వెళ్తున్న ఫీలింగ్. నా కూతుర్ని తీసుకెళ్తుంటే చాలా హ్యాపీ. తను కూడా చాలా ఎక్సైట్ అయిపోయి చాలా విషయాలు చెప్తా ఉంది. నేను సైలెంట్గా వింటున్నా అనమాట. అసలు చాలామంది పిల్లల మధ్యలో హెల్త్ ఇష్యూస్ వచ్చి లేదంటే బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ అట్లా సెలవులు ఏమన్నా హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళంట. కానీ నాకు ఆ సందర్భం రాలేదు. ఫైనలీ వాళ్ళు అఫీషియల్గా హాలిడేస్ అనౌన్స్ చేసిన తర్వాతనే పాప ఇంటికి వస్తుంది కదా. అవన్నీ విన్నాక అయ్యో ఇన్ని ఛాన్సెస్ మేము మిస్ చేసాము అప్రోచ్ విషయంలో అని చెప్పేసి అసలు అనుకుంటూ ఇంకా ఇంటికైతే తీసుకొని వస్తున్నాము. ఫైనలీ వర్ధిల్ స్కూల్ దగ్గరికి 4:30 వరకు ఈవినింగ్ రావాలి. అసలు ఇంకా గబగబా వెళ్ళాము. ప్రోచుని చూసి వర్ధిల్ ఎంత హాయిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అసలు ప్రోచు కూడా ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని హక్ చేసుకోగానే నాకు అసలు చాలా అంటే హ్యాపీ. ఇంకా పాపం వీళ్ళిద్దరు లవ్ని అసలు మిస్ చేసేస్తున్నాను కదా అని. కానీ పర్వాలేదు, ఉండొచ్చు, ఈ గ్యాప్ ఉండొచ్చు మంచికే కాబట్టి. సో అట్లా వీళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకొని క్షేమ సమాచారాలు కూడా కనుక్కొని తర్వాత వాళ్ళు కలిసి హ్యాపీగా ఇంటికి అయితే వచ్చారు. ఇంటికి వచ్చాక అసలు రెస్ట్ లేకుండా ప్రోచు అయితే అసలు ఫ్రెష్ అవు నాన్న అంటే ఫస్ట్ వాడు ఎట్లా చదువుతున్నాడో చెక్ చేస్తా అని చెప్పి మొత్తం వాడి బుక్స్ తీసి మొత్తం ఒకసారి అన్నీ ఇట్లా పైపైన చెక్ చేసింది. అసలు వాడు ఎంత చదువుతున్నాడా లేదా అనేది. ఈ రెస్పాన్సిబిలిటీ నాకు చాలా నచ్చింది. నువ్వే హాలిడేస్కి వచ్చావు, నువ్వు చిల్లవు అంటే లేదు ఫస్ట్ వీడు ఎలా చదువుతున్నాడని ప్రతిదీ నోటీస్ చేసి చెక్ చేసి అమ్మ పర్వాలేదే వాడు అని చెప్పేసి తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇంకా చాలా నచ్చింది అనమాట. సో చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరు కదా, అసలు ఆల్మోస్ట్ తను వెళ్ళిన తర్వాత ఒక్కసారి వర్ధిల్ 2 times ఏమో వెళ్ళాడు, తర్వాత అయితే వెళ్ళలేదు. ఇంకా ఈరోజు ఇంటికి రాగానే ఇంకా ఒకరొకరు ఇంకా ప్రేమలు అన్నీ పంచుకున్న తర్వాత నెక్స్ట్ డే మేము ఒక ఇంపార్టెంట్ అకేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఈ హైదరాబాద్ ట్రిప్లో వర్ధిల్ లేడు, వాళ్ళ నాన్న లేడు. సో మళ్ళీ కలుద్దాం.